ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినాన్ని కీర్తనల గ్రంథం 56వ దావీదు కీర్తన నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవా నన్ను కరుణింపుము అని దావీదు దేవుని సహాయమును అడుగుతూ ఉన్నాడు. దేవా నన్ను కరుణింపుము అని. కరుణించడం అంటే దయ చూపించు, నన్ను కనికరించు ప్రభువా అని దేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నాడు దావీదు. ఎందు నిమిత్తము అంటే తన చుట్టూరు ఉన్నటువంటి ప్రజలు ఆయనంట బాధ పెడుతూ ఉన్నారట. అందుకనే ఆ కింద వచనాలు మనం జాగ్రత్తగా చదివితే, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. దినమెల్లా దావీదుని బాధిస్తూ ఉన్నారట. దినమెల్లా పొంచి చూస్తూ ఉన్నారట. ఆయన్ని బాధ పెట్టాలని, ఆయన్ని కనపడకుండా చేయాలని ఎంతో బాధిస్తున్నటువంటి ఆ సమయాల్లో దేవుని సహాయాన్ని కోరుతూ దావీదు దేవా నన్ను కరుణించుము అని దేవుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. గమనించాలి. అంత మాత్రమే కాదు, ఆ కింద వచనాలు మనం చూస్తే అక్కడ అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు అని ఇక్కడ కనబడుతూ ఉంది. గర్వించి పోరాటం అంటే దావీదును చిన్న చూపు చూస్తూ ఏదైనా మేము వాడిని చేయగలము అన్నట్టుగా వారి బలాన్ని, లేకపోతే వారి శక్తిని, వారి ఆయుధాలను నమ్ముకొని దావీదు మీదకి వారు దండయాత్ర చేస్తూ ఉన్నారు. అటువంటి సమయాల్లో దావీదు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. ప్రభువా నన్ను కరుణించుము అని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. అవును, నిజమే. మన జీవితాల్లో దేవుడు మనల్ని కనికరిస్తే, దేవుడు మనల్ని కరుణిస్తే మనకి గొప్ప జయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. అది తెలిసినటువంటి దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క కింద వచనాల్లో ఈ రీతిగా మనకి కనబడుతూ ఉంటుంది. దినమెల్లా వారు నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు అని అంటూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. చక్కటి అద్భుతమైనటువంటి మాట. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చూసారా, దావీదుకి భయము సంభవించు దినమున ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. కనుక భయము కలిగినప్పుడు మనకి తోడు ఎవరైనా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. మరి దేవాతి దేవుడే మనకు తోడుగా ఉంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం, అది ఎంత గొప్ప ప్రొటెక్షన్, అది ఎంత గొప్ప జయమో మనం ఆలోచన చేయాలి. అందుకని ప్రతి ఒక్క మానవుని జీవితాల్లో దేవుని సహాయం కావాలి. దేవుడు మనల్ని కనికరించాలి, మనం కరుణించాలి. మన యొక్క ఆపద్దినమున మనల్ని ఆదుకునేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అందుకనే నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచువారు ఎన్నడూ కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన తన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. మనం దాని గురించి దుఃఖించి బాధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మనకు దిక్కై ఉన్నాడు, దేవుడే మనకు సహాయం, దేవుడు మనల్ని కరుణించి మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని కొరకు కనిపెట్టుకొని మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.